ప్రస్తుతం లైవ్‌లో ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుంటున్నారు. ఇక హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఎవరి తీరు ఎలాగా ఉన్నదని మాట్లాడుకుంటున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆయిష వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్‌కు చెప్పిందట. పవన్ కళ్యాణ్, నువ్వు ఎక్కువ తనుజతో ఉండకుండా ఉంటే నీ ఆట చాలా బాగుంటుంది అంటూ. అంతేకాకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శ్రీనివాస్ కూడా, బ్రో నీ గేమ్ చాలా బాగుంటుంది. నీ గేమ్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే విన్ అయ్యే క్వాలిటీ ఉంది అంటూ నాకు చెప్పాడు అంటూ పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్కి చెప్పాడు. అంతేకాకుండా ఇమాన్యుయల్ నిన్న నైట్ రాము రాథోడ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అందరికంటే ఎక్కువ బాండింగ్స్ నువ్వే పెట్టుకుంటున్నావు అనిపించింది అంటూ నాకు చెప్పాడు రాము అంటూ ఇమాన్యుయల్కి చెప్పాడు. అయితే అప్పుడు నేను ఏమన్నానంటే, ఎవరితోనైనా సరే ఎలాగుండాలో అలాగే ఉండాలి, అందరితో కలిసి మెలిసి ఉంటే సరిపోతుంది కదా అంటూ, ఫేక్ బాండింగ్స్ ఉంటే సరిపోతుంది అంటూ నేను చెప్పాను. అంటే ఈలోగా ఇమాన్యుయల్ కలుగజేసుకొని, ఫేక్ బాండింగ్స్ పెట్టుకుంటే బయట ఆడియన్స్ చూస్తున్నారు కదా, అప్పుడు ఇంకా ఇబ్బంది అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, గేమ్ ఆడితే సరిపోతుంది, చాలామంది చాలా రకాలుగా అంటారు, అన్నీ మనం పట్టించుకోవద్దు, నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యానబ్బా, ఎలాగైనా ఈ సీజన్ విన్ అవ్వాలంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు.